వెల్కమ్ టు 9 వైబ్స్. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ధ్వంసం చేసిన సంఘటన ఎల్లమ్మ బండలో జరిగింది. జగద్గిరిగుట్ట సిఐ క్రాంతి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఎల్లమ్మ బండ రహదారిపై ఉన్న జయశంకర్ విగ్రహాన్ని మంగళవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి ధ్వంసం చేస్తుండగా స్థానికులు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకునే లోపే విగ్రహాన్ని కింద పడేసిన వ్యక్తి పగలగొడుతూ కనిపించాడు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా ఎల్లమ్మ బండ సమీపంలోని మహావీర్ నగర్ కు చెందిన గోవింద్గా తేలింది. నిందితుడు కొంతకాలంగా మతిస్థిమితం లేక ప్రవర్తిస్తున్నట్లు వెల్లడైంది. దీంతో నిందితుడిని ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రికి పంపి కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న అల్విన్ కాలనీ కార్పొరేట్ వెంకటేష్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎల్లమ్మ బండలో ధర్నాకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అదే ప్రాంతంలో విగ్రహాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నెల రోజుల వ్యవధిలోనే ఇలాంటి ఘటన జరగడం అత్యంత దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. దుండగుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనకు బాధ్యుడైన దుండగుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు డిమాండ్ చేశారు. సార్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని మంగళవారం ఎక్స్ వేదికపై ఆయన తీవ్రంగా ఖండించారు. పోలీసుల ముందే విగ్రహాన్ని దుండగుడు ధ్వంసం చేశారని, దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని డీజీపీని కేటీఆర్ కోరారు. తెలంగాణ సమాజం అంతా ఎంతగానో గౌరవించుకునే ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం ధ్వంసం చేయడం అత్యంత హీనమైన చర్య అంటూ దాడిని తీవ్రంగా ఖండించారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9 వైబ్స్.